హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రీడలకు పుట్టినిల్లు మానుకోటలో ప్రతి ఒక్క ఆటల్లో కూడా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతోమంది క్రీడాకారులు తమ నైపుణ్యంతో జాతీయ స్థాయికి ఎదిగి కూడా ఇప్పుడు మంచి పొజిషన్లు ఉన్నారు. మెయిన్గా మహబాద్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అంటేనే అందరికీ క్రీడల్లో ఒక లేనిపోయినది క్రీడా అభిమానం తీసుకొస్తుంది. ముఖ్యంగా ఎంతోమంది క్రీడాకారులు ఇక్కడ ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు నేడు అంటే సంబంధించినటువంటి శ్రీ సాధుల ముత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా విలువిద్య ఇది ఆర్చరీకి సంబంధించినటువంటి ఒక శిక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి ఎందుకు ఏర్పాటు చేశారు ఇక్కడ అనే అంశాలు మాతో మాట్లాడడానికి నామముత్తయ్య సంబంధించిన చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళను అలాంటి చేసుకుందాం. నమస్తే. అంటే ఇలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు ఇవాళ ఆర్చరీ శిక్షా శిబిరం ఏర్పాటు చేశారా? ఎందుకు చేశారు ఇక్కడ? సో మహబాద్ జిల్లా ప్రాంతం లోపల చాలా మంది యువకులకు అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయి. అంటే విద్యాపరంగానే కాకుండా క్రీడల పరంగా కూడా చాలా బాగుంటుంది. అందరూ మంచి మనస్సు ఉండి తర్వాత పట్టుత్వం ఉన్న వ్యక్తులు ఉంటారు. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది క్రీడాకారులు బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, షూటింగ్ వీటి లోపల ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్కి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేమంతా కూడా అంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్, వ్యాయామ ఉపాధ్యాయులు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళం కూడా ఈ గ్రౌండ్ లోపల ఇక్కడి నుంచి డెవలప్ అయిన వాళ్ళమే. సో మా బాధ్యతగా నెక్స్ట్ జనరేషన్ కంటే ఇప్పుడు జనరేషన్ జీ అంతా కూడా డిజిటల్ డివైస్లో కనెక్ట్ అయి ఉన్నారు. అంటే మనం ముందు జనరేషన్ వాళ్ళకు ఈ ఆనందాన్ని అందించకపోతే, దీని ప్రత్యేకతను చెప్పలేకపోతే వాళ్ళకి అర్థం కాదు. సో ఆర్చరీ అసోసియేషన్లో నేను, శంకరన్న వీళ్ళంతున్నాం. సో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో చాలా కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మాకున్న అనుభవం, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాకున్న వీటితోని ఇక్కడ జనరేషన్కి స్పోర్ట్స్ లోపల పర్టికులర్ ఆర్చరీ క్రీడ లోపల వాళ్ళను వెలికి తీయాలి, వాళ్ళ ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో మా ఫాదర్ పేరు మీద ఉన్న శ్రీ సాధుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి ఆర్చరీ క్రీడకు సంబంధించిన మెలకువలు నేర్పించి భవిష్యత్తు క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో స్థానిక మిత్రులు, స్థానిక పోలీసు అధికారులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల యువతి యువకుల లోపల భవిష్యత్తు లోపల అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు మీకు ఐడియా ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పాలసీ డిక్లేర్ చేసింది. స్పోర్ట్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. 2% రిజర్వేషన్ ఉంది. సో అది విద్యలో కానీ ఉద్యోగాలలో దాని అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే మన ఇక్కడి నుంచి ప్రతిభను బయటికి తీయాలి. ఆ ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే క్రీడాకారులకు భవిష్యత్తు లోపల ఏ సపోర్ట్ కావాలన్నా కంటిన్యూస్గా నేను, శంకరన్న అందరం నిరంతరం సపోర్ట్ చేయడానికి, ఇన్స్టిట్యూషన్స్ కానీ విద్యార్థులకు ఇండివిజువల్ కానీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు మనకు చాలామంది క్రీడాకారులు ముఖ్యంగా అంటే ఈ గ్రౌండ్ కూడా అంటే ముఖ్యంగా మానుకోట కూడా క్రీడలకు పుట్టినిల్లు అని చెప్పుకుంటారు. మనం పుట్టినిల్లో కూడా రానున్న రోజుల్లో కూడా అన్ని ఆట కార్బన్ అయిపోతున్నాయి. దీంట్లో అంటే అన్నిటి బేస్ చేసుకుని కూడా అంటే సరైన కోచ్లు లేక కూడా చాలామంది విద్యార్థులు గ్రౌండ్ రాక కూడా చాలా తేలిగా తయారవుతారు. వీరికి ఏం చూస్తారు విద్యార్థులు? కరెక్ట్. పర్టికులర్గా ఈ గ్రౌండ్ మాకైతే దేవాలయం లాంటిదే చెప్తుంటారు. నా ఈ లైఫ్ పర్టికులర్గా నేను చేయగలిగిన స్థాయిలో స్తోమత ఉంది అంటే ఈ గ్రౌండ్ ఇచ్చిందే నాకు. సో అట్లా చాలామంది తయారయ్యారు. మీరు అన్నట్టు జనరేషన్ గ్యాప్ వల్ల ఇప్పుడున్న సిస్టమ్ వల్ల కూడా పిల్లలు కొంతవరకు, అప్పుడు ప్రతి ఒక్కరము చెట్లు ఎక్కే వాళ్ళం, దిగే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితులలో కొంత మార్పు వచ్చింది టెక్నాలజీ ఏరియా లోపల. వాళ్ళకి ఈ ప్రత్యేకతను అర్థం చేసేటట్టు చేసి దానిలో ఉన్న బెనిఫిట్ను వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా పిల్లలు కూడా తయారవుతారు. ఆ ఉద్దేశంతోనే చేయడం జరిగింది. రెస్పాన్స్ కూడా ఊహిందని దానికంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ నాకు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యులే. సో నేను ఎక్కడో వృత్తిపరంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ర్యాంక్లో ఉన్నప్పటికీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా టచ్ ఉన్న వాళ్ళు నాకు ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంటే. ఆ రకంగా కాంట్రిబ్యూట్ చేసి భవిష్యత్తులో క్రీడాకారులను మానుకోట నుంచి తయారు చేయాలనేదే ఉద్దేశం. సార్ మీరు చెప్పండి, అంటే విలువిద్య ఆర్చరీ అనేది కూడా అంటే ఈ గిరిజన ప్రాంత ప్రజలకు కూడా ఎక్కువ దీంతో టచ్ ఉండదు ఎక్కువ. దీనికి అంటే ఇవాళ 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా మీరు శిక్షణ శిబిరం పెడతారు. ఏ విధంగా ఉండబోతుంది సార్? యాక్చువల్ ఏంటంటే చాలామంది ఇది ట్రైబల్ అనుకుంటారు గేమ్, అది యాక్చువల్ కాదు మనకి ఇది. ఎందుకంటే మేము ఈ 35 ఇయర్స్లో నేను కూడా దీని మీద ఒక రకంగా రీసెర్చ్ చేసిన అనుకోవాలి. నాకు చాలామంది అడుగుతారు దీన్ని ఎట్లా ట్యూన్ చేసినాం అంటే, నేను వితౌట్ టెక్నికల్ లేకుండా దీన్ని ట్యూన్ చేసినాం. ఎట్లా అంటే గడియారం ఉంది 12, 6 అట్లా ఈ మొత్తం ఈ 1 to 12 నెంబర్స్ని పెట్టి ఆడ ఉన్న 5 కలర్స్లల్లో కింద యారో కింద అయినప్పుడు వానికి చెప్పేటోని 12 బ్లాక్ కొట్టరా అని, అది సెంటర్ పాయింట్ వచ్చిన దాకా చేసిన. యాక్చువల్లీ ఇది వచ్చేసి టెక్నికల్ గేమ్. న్యూటన్ థర్డ్లా ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్. కాకపోతే ఏంటంటే మనం ట్యూన్ చేసి ఇప్పుడు మనకు ట్రైబ్స్కు మనకి ఏంటంటే ట్రైబల్ ఉన్న దగ్గర మీరు క్లాప్స్ కొట్టి చూడండి, వాడు మీ దిక్కు చూడడు, అది అనవసరమైన క్లాప్ అనుకుంటాడు వాడు. అదే మన నాన్ ట్రైబ్లో కొట్టి చూడండి, వాడు ఎమ్మడే చూస్తాడు, నా కోసం కొడతాడు. దీంతో అట్రాక్ట్ అవుతారు. యాక్చువల్ ఏంటంటే ఇది ఎవరి గేమ్ కాదు,
ఒక ట్రెడిషన్కు ఇది అంటబెట్టేది కాదు. ఎవరైనా నేర్చుకోవచ్చు, పట్టుదల ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఎందుకంటే మనం చాలా తీరులో దీంట్లో ప్రయోగాలు చేసినాం మేము. నేను వచ్చేసి ఆల్ ఇండియా ఆర్చర్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ నెంబరు. నా పేరు పుట్టా శంకరయ్య. ఇక్కడ చేయడానికి సాధుల ముత్తయ్య గారి ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడ ఎంటర్ అయినాము. దీన్ని అన్ని విధాల పానన్న ఏదైతే చెప్పిండో ఇదే కాలేజీలో, జూనియర్ కాలేజీలో నేను కూడా చదివినా. నాది ఇక్కడ దగ్గర కంబాల్పల్లి. నేను ఇక్కడ వాసినై ఉండి ఆల్ ఇండియా డెవలప్మెంట్ పోవడం, ట్రైబల్ వెల్ఫేర్లో ఏపీ ఉన్నప్పుడు 980 డేస్కు కోఆర్డినేటర్గా చేశా. నాకు అందుబాటులో ట్రైబల్ది దొరికింది కాబట్టి మనం కిన్నర్సాన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేసినాము. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, మనల్ని అందరూ ఆదరించే వాళ్ళు ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఇది ఉన్నది. ఉప్పన్న వచ్చేసి ఖోఖోలో ఉన్నాడు, ప్రతాప్ అన్న గిట్ల వచ్చి మోహన్, షకీల్ వీళ్ళందరూ వచ్చేసి బాస్కెట్బాల్. మాకు గురువులైనటువంటి సమ్మయ్యలు, ఇద్దరు సమ్మయ్య సార్లు ఇంప్రెషను. ముఖ్యంగా నాకు వచ్చేసి జిల్లా వెంకటనారాయణ అని మీరు ఈనుంటారు చక్రి, ఆయన ఇంప్రెషనే నాకు మొదటి నుంచి. నాకు తను గైడ్ చేస్తూ ఉండేటోడు, నువ్వు స్పోర్ట్స్ వదలకు ఎప్పుడు అనేటోడు. అదేవిధంగా నేను 35 ఇయర్స్ దాంట్లో చేయడం వల్లనే ట్రైబల్ దాంట్లో జాబ్ దొరకడం నా పూర్వజన్మ సుకృతం. దానివల్లనే నేను ఈరోజు ఆల్ ఇండియా, మనం ఫస్ట్ ఏపీ ఉన్నప్పుడు 89లో ఇంటర్నేషనల్ మెడల్ ఇచ్చినాం ఖమ్మం నుంచి. అంచెలంచెగా 2010లో ప్రపంచ కప్ ఆడినరు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా ప్రజలకి, యూత్ గానికి మీరు ఈ శిక్షణ శిబిరం రావడానికి మీరు ఏం చేస్తారు పిల్లలు? ఇక్కడ ఉన్న మేము చదివినప్పుడు పానన్న చెప్పినట్లు ఇది మాకు ఒక స్వర్గం లాంటిది. ఈ కాలేజ్ సరౌండింగ్ దీని లోపల నాకు ముందు నుంచి ప్రతి ఒక్కరు, నా ఏజ్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు ఇంటరాక్ట్ అయి ఉన్నోళ్ళు, వీళ్ళందరూ ఆదరిస్తారనే మనం ఏదైతే దీన్ని కలలు కన్నామో ఒక డెవలప్మెంట్ ఆల్ ఇండియా లోపల ఉన్నా కాబట్టి దీన్ని మనం ఒక సెంటర్, ఖేలో ఇండియా సెంటర్ తేవడానికి కృషి చేస్తూ మీరందరూ సహకరించినట్లయితుంటే ప్రతి గేమ్ను కూడా ఇప్పటి నుంచి మా వంతు సహకరిస్తూ ప్రతి గేమ్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి ఈ మహబూబాబాద్ను మన వైభవాన్ని తీసుకొచ్చేటట్టుగా చేయాలనేది నా దృక్పథం. సార్ మీరు చెప్పండి, అంటే ఈ విధంగా అంటే చారిటబుల్ ట్రస్టులు చేస్తున్నటువంటి యువతకి ఏ విధంగా మీరు చెప్తారు? ముఖ్యంగా మా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారు కూడా, డాక్టర్ శబరీష్ పి ఐపీఎస్ గారు కూడా స్వతహాగా బాస్కెట్బాల్ ప్లేయర్ అండ్ ఈజ్ ఏ డాక్టర్. సార్ కూడా మొన్న మన బాస్కెట్బాల్ కోర్టుకు వచ్చి 1 గంట సేపు గేమ్ ఆడలేరు. సో సార్ కూడా స్వతహాగా మన యూత్లో ముఖ్యంగా ఇక్కడ గత కొద్ది కాలంగా గాంజా వైపు ఆకర్షితులై కొంతమంది యువత చెడిపోతున్నారని చెప్పి మా సార్ ఈ మధ్యలో కొత్తగా డీకాయ్ ఆపరేషన్స్ ద్వారా అదర్వైజ్ ఎవరెవరు గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరు వాడుతున్నారు, ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది టార్గెట్ చేసి యువతను చెడు మార్గం వైపు వెళ్లకుండా ముఖ్యంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు మా 95 బ్యాచ్ మా సారంగపాన్ సారు డిఎస్పి గారు ఈ గ్రామం నుంచి, ఇదే గ్రౌండ్ నుంచి నేను ప్రాక్టీస్ చేసి సెలెక్ట్ అయినా అని చెప్పి సారు గ్రామం మీద మరియు మన టౌన్ సార్ కొలీగ్స్, సార్తో పాటు చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా శంకరయ్య సార్ లాంటి ఆర్చరీ డెవలప్మెంట్ అసోసియేషన్ మెంబర్గా ఇక్కడ ఉన్న యువతలో నుంచి గేమ్స్ వైపు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అందరూ మొబైల్ ఫోన్స్ పట్టుకొని వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. గ్రౌండ్లో ఎవరు గేమ్స్ ఆడట్లేదు. దానికి బదులు ఇట్లాంటి క్యాంప్స్ని పెట్టినట్టయితే వాళ్ళు చిన్నతనం నుంచే, ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలను చూసినాం, వాళ్ళు చాలా 4th క్లాస్ 5th క్లాస్ స్టేజ్లో 10 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లలు కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి టార్గెట్ని రీచ్ అవుతున్నారు. సో వాళ్ళకి తక్కువ ఏజ్లోనే, చిన్నతనంలోనే వాళ్ళకి ఇట్లాంటి ఇన్స్పిరేషన్ కనుక క్రియేట్ చేసినట్టయితే రానున్న రోజులలో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో, నేషనల్ స్థాయిలో వాళ్ళు రీచ్ అవుతారు. వారికి విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ దానికి పర్సెంటేజ్ ఉంది కాబట్టి మా డిఎస్పీ గారు చెప్పినట్టు దానికి సంబంధించి వాళ్ళు ఈ గేమ్స్తో పాటు ఫిజికల్ యాటిట్యూడ్, ఫిజికల్ ఫిట్నెస్, పాజిటివ్ యాటిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ గేమ్స్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చి రానున్న యువతకు మరియు మిగతాకు ఆదర్శంగా నిలిచి మొబైల్ వైపు వెళ్ళకుండా, ఆన్లైన్ వైపు వెళ్ళకుండా గ్రౌండ్ ద్వారా చాలా సాధించొచ్చనేది నిరూపిస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ను, ఈ క్యాంపును 11th నుంచి 18th వరకు టేకప్ చేసి, ముఖ్యంగా మన పర్సనల్ పనులకే టైం ఉండదు, మన ఉద్యోగానికి టైం ఉండదు. దాని బదులు సార్ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడున్న లోకల్ ఆల్ ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో, సార్ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళ సహాయంతో, ముఖ్యంగా శంకరయ్య సార్ లాంటి సీనియర్స్తోని ఇక్కడ ఈ క్యాంపును పెట్టి వారి యొక్క టైము అండ్ మనీ అండ్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ అవర్ డిఎస్పీ సారంగపాన్ సార్ ఆఫ్ 95 బ్యాచ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద రిమైనింగ్
citizens of this Mahabad to encourage their sons and daughters to participate in these kind of programs so that they will become very positive towards the attitude and positive towards the family and positive towards themselves. Thank you. నిజంగా సీగా చెప్తున్నట్టు కూడా యువత కూడా ఆటకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో కూడా ఈ సాధుల ముత్య చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా ఇలా విలువ విద్యని ఇక్కడ మహబాద్కి పరిచయం చేస్తూ యువకుల్లో కూడా ఒక జోష్ నింపింది కూడా. అంటే ఇది ముందు కూడా శిక్షణ శిబిరాలు నిర్మించిన సందర్భంలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. దీని ముందు కూడా దీన్ని రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లేందుకు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి.